ఒక ఎమ్మెల్యే ఎక్కువ పవర్ఫులా, జెడ్పీ చైర్మన్ ఎక్కువ పవర్ఫులా? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్. ప్రతి డిస్టిక్ లో ఉన్న జనాభాను బట్టి ఒక ఏరియాని రూరల్ లోకల్ బాడీనా, అర్బన్ లోకల్ బాడీనా అని డివైడ్ చేస్తారు. ఈ వీడియోలో రూరల్ లోకల్ బాడీ గురించి తెలుసుకుందాం. కింద నుంచి చూస్తే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అంటే వార్డ్ మెంబర్లు, సర్పంచ్లు ఉంటారు. ఒక ఊరి జనాభాను బట్టి చిన్న గ్రామ పంచాయతీలకి 7 నుంచి 10 మంది వార్డు మెంబర్లు, పెద్ద స్థాయి పంచాయతీకి 12 నుంచి 15 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఎన్నికల్లో గెలిచిన అందరు వార్డు మెంబర్లు కలిసి ఒక ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. అదే మండల్ స్థాయిలో చూస్తే ఎంపీటీసీ, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, ఒక మండలాన్ని యావరేజ్గా 9 నుంచి 10 ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీస్గా డివైడ్ చేసి అందులో గెలిచిన ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక మండల్ పరిషత్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో చూస్తే జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, ప్రతి డిస్టిక్ని యావరేజ్గా 10 నుంచి 12 జెడ్పీటీసీలుగా డివైడ్ చేసి గెలిచిన జెడ్పీటీసీ మెంబర్లు అందరూ కలిసి ఒక జెడ్పీ చైర్మన్ని ఎన్నుకుంటారు. సో మన తెలంగాణలో 33 జిల్లాలకి 33 మంది జెడ్పీ చైర్మన్లు ఉంటే ఎమ్మెల్యేలు మాత్రం 119 మంది ఉన్నారు. మరి ఎవరు ఎక్కువ పవర్ఫుల్ అంటారు? మీ ఒపీనియన్ని కమెంట్లో తెలియజేయండి. నా ఒపీనియన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా.